తిరుమల వెంకటేశ్వర స్వామిని ఏపీ మంత్రులు దర్శించుకున్నారు. ఈ రోజు ఉదయం నైవేద్య విరామ సమయంలో ఏపీ వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు, ఎక్సైజ్ మంత్రి కొల్లు రవీంద్ర వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు ఆశీర్వాదం అందించగా ఆలయ అధికారులు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. రాజధాని అమరావతి నిర్మాణ పనులు పునఃప్రారంభించడం జరిగింది. రాజధాని పూర్తిగా తయారై ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా దీవించాలని ఆ స్వామివారిని కోరుకున్నామని కొల్లు రవీంద్ర చెప్పారు. స్వామివారి ఆశీర్వాదాలు అందరికీ ఉండాలని, ఆ భగవంతుని ఆశీర్వాదంతో రాష్ట్రం అంతా కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నటువంటి కృషి, ఈరోజు మరి అమరావతి నిర్మాణం కానీ, ముఖ్యంగా ఈ రాయలసీమ ఏరియాలో కూడా ముఖ్యమంత్రి గారు చాలా అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతూ ఉన్నారు. అవన్నీ కూడా సఫలం కావాలి. ఏదైతే మనం ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి మన రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడం కోసం పోలవరం బనకచెర్ల మరి ఈరోజు ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చుడుతున్నారు. ఆ స్వామివారి ఆశీర్వచనాలతో అవన్నీ కూడా సఫలం కావాలని చెప్పి, తద్వారా రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటే పంటలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉంటారు. చాలా ప్రతిష్టాత్మకమైనటువంటి కార్యక్రమాలకి ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుడుతున్నారు. మొన్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా వచ్చి రాజధాని నిర్మాణానికి అమరావతి పనులకి పునఃప్రారంభించుకోవడం జరిగింది. దాదాపు 60,000 కోట్ల రూపాయల పనులు, ఆ నిధులన్నీ కూడా అమరావతి స్వయంగా తెచ్చుకుంటా ఉంది. దాంట్లో రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ, లేదంటే ప్రజలకు సంబంధించింది కాదు ఇదంతా కూడా అమరావతి స్వయంగా రావడానికి అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇవాళ మనం అందరం కూడా గౌరవ ముఖ్యమంత్రి ఉత్తరాంధ్రని సస్యశ్యామలం చేయడం కోసం, అలాగే ఇక్కడ రాయలసీమని అన్ని ప్రాంతాలను కూడా అభివృద్ధి చేసుకుందాం, అందరూ కూడా భాగస్వాములు అవుదాం. ఈ రాష్ట్ర అభివృద్ధి భాగస్వాములకి అందరూ పాత్ర ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ స్వామివారి నేడు నాగార్జున సాగర్ బుద్ధవనాన్ని సందర్శించారు.